అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ వారంలో మనం 19వ తారీఖు జనవరి నుంచి 25 తారీఖు జనవరి వరకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది 12 రాశులకు తెలియచేస్తూ మనమందరం కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సిన పరిస్థితి ఏంటంటే, చాలామందికి తెలియని మకర సంక్రాంతి యొక్క గొప్ప రహస్యాలు మనం మిస్ అవుతున్నాం. మకర సంక్రాంతి రోజు పెద్దలకి తర్పణం వదులుతారండి. ఈ తర్పణం ఎందుకు వదలాలి అంటే, సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మకరంలో సంక్రమణం జరిగింది, అంటే మకరంలో కలిస్తున్నాడు. కాబట్టి ఒక రైల్వే స్టేషన్లో ఇప్పుడు మనం మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అప్సిగూడ ఎన్నో స్టేషన్ల పేర్లు చెప్తాం కదండి. అలాగా మకరం అనేది ఒక స్టేషన్ అన్నమాట, క్యాప్రికాన్. ఈ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాడు సూర్యుడు. ప్రయాణం చేస్తూ 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 ఆయన ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి మాత్రమే ప్రయాణం చేస్తాడు. అలా చేయటం వల్ల దక్షిణాయనము, ఉత్తరాయణం అని రెండు ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతున్నాడో దానిని మనము మకర సంక్రమణము, మకర సంక్రాంతి అంటున్నాం. సరిగ్గా అదే సమయానికి పంటలన్నీ చేతికి రావటము, ఇక వేసవి కాలం మొదలవ్వటము, వేరే వేరే పంటల గురించి రైతులు ఆలోచించే రోజులు అన్నమాట. పంటలన్నీ చేతికి వచ్చిన తర్వాత ధాన్యాలన్నీ కూడా చక్కగా సర్దుకొని ఆ ధాన్యాలు వచ్చిన సంతోషంలో ప్రపంచంలో ఉన్న మొత్తం రైతుల సంఖ్య దాదాపు 90% మంది వ్యవసాయం చేసే వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ కూడా పండగ కాబట్టి ప్రపంచానికి ఇది పండగ. భారతదేశము వ్యవసాయ దేశం కాబట్టి ఇక్కడ పల్లెటూర్లలో కొన్ని లక్షల పల్లెటూళ్ళు ఉంటాయన్నమాట. మరి అలాంటి పల్లెటూళ్ళల్లో పంటలు చేతికి రావటం, పండగ చేసుకోవటం, ఈ పిల్లా చెల్లెలతో ప్రతి రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ పండగ యొక్క గొప్పతనం ఏంటంటే, ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి వస్తే ఆయన ఉత్తరం వైపు వెళ్తున్నాడు అనమాట. దీనిని ఉత్తరాయణము అంటారు. ఇక్కడ మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే 6 నెలల లోపల ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసరికి దక్షిణాయనం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. ఉత్తరాయణము చాలా పుణ్యకాలం అంటారు. భగవద్గీతలో కృష్ణుడు సొంతంగా తన నోటితో అన్న మాట, ఉత్తరాయణ కాలములో మరణిస్తే చాలా చాలా మంచిది, వాళ్ళు సద్గతిని పొందుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాయణం యొక్క గొప్పతనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ ఆయనంలో వెళ్ళడం కాబట్టి పితృదేవతలు ఎవరైతే పాపపుణ్యాలు చేసి పై లోకాల్లో, పితృలోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉత్తర ద్వారం తెరవడం వల్ల వీళ్ళందరూ ఎవరైతే శిక్షను అనుభవించి తమ యొక్క పాపకర్మలను అనుభవించిన తర్వాత వాళ్ళని మనము ఉత్తరం ద్వారా వాళ్ళని ఊర్ధ్వలోకాలుగా పంపాల్సి ఉంటుందన్నమాట. అందుకోసము మనమందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా పితృదేవతలకి తర్పణాలు వదులుతాం. తర్పణం వదలడం వల్ల పితృదేవతలు శాంతిస్తూ వాళ్ళని మనల్ని ఆశీర్వదించి, నాయనా మాకు గేటు తీశావు, తలుపు తీశావు, ఇక మా మార్గం సుగమమైంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఉత్తరాయణం ద్వారా, ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళు వైకుంఠానికి, ఇతర లోకాలకు చేరుకుంటారని మన యొక్క మాట చెప్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రమణం రోజే కాదు, అలాగే ప్రతి అమావాస్య కూడా పితృదేవతలకు ఎవరైతే తర్పణం వదులుతారో వాళ్ళ కుటుంబంలో పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, ఏ భగవంతుడు ఉన్నాడా లేడా, వాళ్ళ తత్వాలు ఇప్పుడు ఉన్నాయా లేవా అవన్నీ తర్కాలు వద్దు. హిందూ మతంలో ఉన్న దేవుళ్ళే నిజమా, కిరస్తానిలో దేవుడు అబద్ధమా, ఇంకో షిరిడి సాయిబాబా అనేవాడు దేవుడా కాదా, ఎన్నో వస్తుంటాయి జనాలకి డౌట్స్, గొడవలు. కానీ ఇదంతా పక్కన పెడితే ఉన్న నిజం పితృదేవతలు, తల్లి తండ్రి, వాళ్ళ ఆత్మ శాంతించి వాళ్ళకు సద్గతినిచ్చే మార్గమే వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే తర్వాత దేవుళ్ళ ఆశీర్వాదము, తర్వాత మతాలు, కులాలన్నీ వస్తాయి. మీరందరూ కూడా పితృదేవతలని స్మరిస్తూ ప్రతి అమావాస్య నాడు తర్పణం వదలండి, మీకు అందరికీ మేలు జరుగుతుందని చెప్పి సంక్రాంతి పండగ పర్వదినం మొన్ననే జరిగింది కాబట్టి దాన్ని మీకు గుర్తు చేస్తూ, మీనరాశి వాళ్ళందరికీ 19వ తారీఖు జనవరి నుంచి 25వ తారీఖు జనవరి వరకు ఎలా ఉందో చూద్దాం. మీనరాశి అంటే మనకు ఉత్తర పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉండే ఈ రాశికి అధిపతి గురువు అన్నమాట.
మీకు నేను మకర సంక్రమణం గురించి ఆల్రెడీ చెప్పాను. మకర సంక్రమం అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయం అయిపోయింది. దాని ప్రభావం ఈ రాశి మీద ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా డెవలప్‌మెంట్ కనిపిస్తాయి. ఇంతకుముందు ఎవరికైతే ఆరోగ్యం బాలేదో, ఎవరైతే శత్రువుల చేత పీడింపబడుతున్నారో, అప్పుల వాళ్ళ చేత పీడింపబడుతున్నారో వాళ్ళకి ఉపశమనం బాగా ఉంటుంది. కాబట్టి రోజు ఆదిత్య హృదయం చదువుకోవడం మీనరాశి వాళ్ళకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ వారంలో విందులు, వినోదాల్లో పాల్గొంటూ సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. మనసును ప్రశాంతంగా పెట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. హాయిగా ఉంటారు. ఎటువంటి సమస్య లేదు. ఎవరి జోలికి వెళ్ళరు కాబట్టి ఏ సమస్య రాదు. ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, పిల్లల చదువులో డెవలప్‌మెంటు, కుటుంబ వాతావరణం బాగా ఉంచుకునేటువంటి పరిస్థితి ఈ వారం కనిపిస్తుంది. బంధువులతో, స్నేహితులతో చాలా మంచిగా ఉంటారు. రాక వాళ్ళ పోక చాలా సంతోషాన్ని ఇస్తుంది. చిన్ననాటి స్నేహితులు రావటం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి నలుగురికి సహాయం చేసేటువంటి పరిస్థితి మీకు ఈ వారం కనిపిస్తూ ఉంది. మీనరాశి వాళ్ళందరికీ విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, వస్తువులు కొనడానికి ఎంతో అనుకూలమైన వారంగా చెప్పొచ్చు. తల్లి ఆరోగ్యము, ఆమె ఆశీస్సులు మీకు చాలా బాగుంటాయి. పిల్లల చదువుల్లో మీకు ఈ వారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. విదేశీయానాలు సఫలమవుతాయి. దూర ప్రయాణాలు బాగుంటాయి. అలాగే పిల్లల చదువులో మంచి డెవలప్‌మెంట్‌తో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మీకు అంతగా సరిగ్గా లేదు. మీనరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడపడమే కాదు, ఈ వారంలో పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పార్ట్నర్‌షిప్‌లో వ్యాపారాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మనకి అదృష్టంగాని సరిగ్గా ఆహ్, మంచి అదృష్టం బాగుంది. తండ్రి పెద్దల ఆశీస్సులు బాగున్నాయి. మామగారు, అత్తగారి ఆశీస్సులు బాగుండి అందరి నుంచి రావాల్సిన ఆస్తులు, డబ్బులన్నీ చేతికి రావటం, అదృష్టం కలిసి రావటం, ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకు దూసుకువెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగంలో మారడానికి అనుకూలంగా లేదు. దూరంగా పోస్టులు కానీ ఏదైనా వచ్చినా కూడా మీరు వెళ్ళడానికి అనుకూలంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పట్లో. కానీ ఉద్యోగానికి ఏదైనా ఇబ్బంది కలిగితే అది కొన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకోండి. ఉద్యోగంలో ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎంత కష్టపడ్డా కూడా గుర్తింపు రాకపోవడం, కాస్త డిప్రెషన్‌కి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే మీరందరూ కనకపు శరాగం ధరించాలని చెప్పి నేను ఎప్పుడూ మీనరాశి వాళ్ళకు చెప్తా. కానీ ఈసారి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కనకపు శిరాగాని, ఉత్తరాభాద్ర వాళ్ళు నీలం రాయిని, రేవతి నక్షత్రం వాళ్ళు మరకతం రాయిని 19, 17,000, 16,000 జపాలతో మా దగ్గర రెడీగా ఉంటాయి. వాటిని ధరించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడా కూడా పొరపాటు జరగదు. ఈ రాయి ధరించడానికి మీ జాతకాలు కూడా చూపించుకోవడం మంచిది. 50 పేజీల జాతకము పీడిఎఫ్ చేసి ఇవ్వడము, అలాగే జాతకాన్ని 15 నిమిషాలు మీకు రికార్డ్ చేసి ఇవ్వడం అన్నీ జరుగుతాయి. గురుదక్షిణ ఎలా చేయించాలో తెలియజేస్తాను. ఉద్యోగంలో మాత్రం రిస్క్ తీసుకోకండి. అలాగే వ్యాపారంలో మాత్రం చాలా నష్టాలకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఏ రోజు లెక్క ఆ రోజు చూసుకోవాలి. మనల్ని పొగుడుతూ మన చుట్టూ తిరిగే వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే వ్యాపారంలో నష్టం రాకుండా భగవంతుడు మనల్ని కాపాడుతాడని చెప్తాను. ముఖ్యంగా ఈ వారంలో మనకేంటంటే ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి కాబట్టి మీనరాశి వాళ్ళందరూ కూడా గురువు మంత్రాన్ని 16 సార్లు చదువుకోవటం, కనకపు శరాగాన్ని మెయిన్గా ఈ రాశి వాళ్ళు ధరించడం, మిగతా 3 నక్షత్రాల వాళ్ళకి 3 చెప్పాను, అది కూడా ధరించడం వల్ల మీకు ఎంతో శుభాలు జరుగుతాయి. జాతకాన్ని మీరు తెలుసుకోవడానికి నన్ను కలుస్తారని ఆశిస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మీ మీద నమ్మకంతో సెలవు తీసుకుంటూ మీ గోపాలయ్య గారు. నమస్కారం.